బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. చలి చంపేస్తోంది. ఉదయాన్నే అడుగు బయట పెట్టాలంటే వణికిపోవాల్సిందే. 2 రోజులతో పోల్చుకుంటే చలి ఇంకా పెరిగింది. రోజు రోజుకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గి ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతోంది. దీంతో గజగజ వణికిపోవడం ప్రజల వంతవుతుంది. చలిపులి పంజాబారిన పడకుండా ప్రజలు చలి మంటలను కాచుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పెరుగుతూనే ఉంది. దట్టమైన మంచు తెరలు కమ్ముకొని దారులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. ఇక అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువైంది. ఇవాళ అరకులో 6, మినుములూరులో 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా మాడగడ, వంజంగి, మేఘాల కొండలకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. చలి చంపేస్తోంది. ఉదయాన్నే అడుగు బయట పెట్టాలంటే వణికిపోవాల్సిందే. 2 రోజులతో పోల్చుకుంటే చలి ఇంకా పెరిగింది. రోజు రోజుకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గి ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతోంది. దీంతో గజగజ వణికిపోవడం ప్రజల వంతవుతుంది. చలిపులి పంజాబారిన పడకుండా ప్రజలు చలి మంటలను కాచుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పెరుగుతూనే ఉంది. దట్టమైన మంచు తెరలు కమ్ముకొని దారులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. ఇక అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువైంది. ఇవాళ అరకులో 6, మినుములూరులో 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా మాడగడ, వంజంగి, మేఘాల కొండలకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ సూర్యారావు. అక్కడ చలి తీవ్రత ఎలా ఉంది? గుడ్ మార్నింగ్. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో చలి అయితే రోజు రోజుకు పెరుగుతుంది. అలాగే ఉత్తరాది నుండి వీచే ఈ చలిగాలుల వల్ల చలి తీవ్రతకు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అలాగే స్థానిక మారుమూల గిరిజన గ్రామాల ప్రజలైతే చలి మంటలు కాచుకునే పరిస్థితి నెలకొంది. ఈ చలి వల్ల శ్వాసకి సంబంధించి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ చలి పొగమంచును చూసేందుకు, అలాగే ఈ ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులైతే విస్తారంగా పోటెత్తుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పర్యాటక కేంద్రాలు లంబసింగి, అలాగే మాడగడ వ్యూ పాయింట్, వంజంగి వ్యూ పాయింట్ లో ఈ మంచు అందాలను, పాలసంద్రంలా కనిపించే ఈ మంచు అందాలను చూసేందుకు అయితే పర్యాటకులు పోటెత్తుతున్నారు. పర్యాటకులు తాకిడి వల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీన్ని నివారించేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తెల్లవారుజాము 4 గంటల సమయంలో పర్యాటక కేంద్రాలలో పోలీసు అధికారులు, అలాగే పోలీస్ బలగాలు అక్కడ మోహరించి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ పాడేరు ఏజెన్సీ ప్రాంతం కొండవాగు ప్రాంతం కావడము, దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఈ రహదారులు అనుభవం లేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఘాటి రోడ్డు ప్రయాణము ప్రమాదకరమైన మలుపులు ఉన్నందున, అలాగే ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఈ మంచు వల్ల కనిపించకపోయే పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ మంచు కారణంగా అప్రమత్తంగా ప్రయాణాలు చేయాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు జాగ్రత్తలు పాటించి ప్రయాణించి వారు క్షేమంగా వచ్చి ఈ ప్రాంత ప్రకృతి అందాలను తిలకించి క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఓకే, రైట్ సూర్యారావు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.